భారతదేశం, చైనా రెండు అగ్రరాజ్యాలు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సరిహద్దుల నుండి అగాధమైన సముద్రాల వరకు ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ఒక పెద్ద వ్యూహాత్మక చదరంగమాడుతున్నాయి. ఈరోజు మనం ఈ ఆటలోని ఎత్తులు, పై ఎత్తులు గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ మొత్తం పోటీలో ఒక కీలకముంది. అది ఏంటంటే ఒక బహుళ బిలియన్ డాలర్ల రహస్య ప్రాజెక్ట్. ఇది ఆసియాలో శక్తి సమతుల్యతను శాశ్వతంగా మార్చేయగలదు. మరింతకీ ఆ రహస్యమేంటి? దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం కథను అర్థం చేసుకోవాలంటే మనం మొదట చైనాకున్న అతిపెద్ద బలహీనత గురించి తెలుసుకోవాలి. దశాబ్దాలుగా చైనా ఆర్థిక భవిష్యత్తును ఒక నీడలా వెంటాడుతున్న ఒక పెద్ద సమస్య అది. ఈ బలహీనతే మలక్కా డైలెమా. మలక్కా జలసంధి చాలా ఇరుకైన సముద్ర మార్గం అన్నమాట. భారతదేశ ప్రభావానికి చాలా దగ్గరగా ఉన్న ఈ దారే చైనాకు జీవనాధారం. కానీ అదే సమయంలో అది వాళ్ల పాలిట ఒక ప్రాణాంతకమైన బలహీనత కూడా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే ఈ ఆధారపడటం మామూలుగా లేదు. చైనా చమురు దిగుమతులలో ఏకంగా 80% ఈ ఒక్క మార్గం గుండానే వెళ్లాలి. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ చిన్న అడ్డంకి ఏర్పడినా చైనా ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది. ఈ బలహీనతను భారతదేశం ఎలా వాడుకుందో చూడండి. 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత ఇండియా తన పవర్ చూపించింది. మలక్కా జలసంధిలో నావికాదళాల గస్తీని అమాంతం పెంచింది. దీనితో చైనాకు తమ వీక్ పాయింటేంటో చాలా స్పష్టంగా గుర్తుచేసినట్టయింది. అయితే చైనా ఊరికే చూస్తూ కూర్చునే రకం కాదు కదా. తమ బలహీనతను అంగీకరించడం వాళ్లకు నచ్చదు. దాన్ని ఎలాగైనా తొలగించుకోవాలనే ఒక భారీ ప్రణాళికను సిద్ధంచేసింది. మరి ఆ మాస్టర్ ప్లాన్ ఏంటో చూద్దామా? ఈ మలక్కా సమస్యను అధిగమించడానికి చైనా ఒకేసారి 4 వైపుల నుండి అటాక్ చేసింది. 1 పాకిస్తాన్లో ఒక భారీ కారిడార్, 2 మయన్మార్లో పైప్లైన్లు, 3 రష్యా నుండి నేరుగా భూమార్గం ద్వారా ఇంధనం, ఇక 4ది దేశీయంగా గ్రీన్ ఎనర్జీ వైపు వేగంగా మారడం. మొదటిది సిపిఇసి అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. దీనికోసం ఏకంగా $62 బిలియన్ ఖర్చుపెట్టారు. ఈ భారీ ప్రాజెక్ట్తో భారతదేశాన్ని పూర్తిగా బైపాస్ చేసి చైనాకు హిందూ మహాసముద్రంలోకి ఒక డైరెక్ట్ గేట్వే దొరికినట్టయింది. అంతేకాదు, అదే సమయంలో మయన్మార్ తీరం నుండి నేరుగా చైనాలోకి ఆయిల్ అండ్ గ్యాస్ పైప్లైన్లు వేశారు. ఆ తర్వాత ఉక్రెయిన్ యుద్ధం మొదలవడంతో రష్యా నుండి భూమార్గం ద్వారా సురక్షితంగా చమురు తెచ్చుకోవడం కూడా పెంచారు. చూసారా, ఇవన్నీ మలక్కాపై ఆధారపడటాన్ని తగ్గించడానికే. సరే, మలక్కా సమస్య దాదాపుగా పరిష్కారమైంది. మరి ఇప్పుడు ఈ వ్యూహాత్మక చదరంగం ఎక్కడికి మారింది? నేరుగా హిమాలయాలకు, ప్రపంచపు పైకప్పు మీదకు. ఇక్కడ ఒక కొత్త, ఇదివరకెన్నడూ చూడని మౌలిక సదుపాయాల పోటీ మొదలైంది. ఇక్కడ 2 దేశాల వ్యూహాల్లో చాలా స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ఒకవైపు చైనా ఏమో టిబెటన్ పీఠభూమి మీద ఒక శాశ్వత, ఇంటిగ్రేటెడ్ సైనిక వ్యవస్థను నిర్మిస్తోంది, అన్ని కాలాల్లో పనిచేసేలా. మరోవైపు భారతదేశం తన ఎత్తైన సైనిక పోస్టులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సంబంధాలు తెగిపోకుండా చూసుకోవడానికి పరుగులు పెడుతోంది. భారతదేశం చాలా వేగంగా తన సామర్థ్యాన్ని పెంచుకుంటున్నప్పటికీ ఒక విషయంలో చైనాకు పెద్ద అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే టిబెటన్ పీఠభూమిపై ఉన్న చైనా స్థావరాలు కఠినమైన వాతావరణం వల్ల అంతగా ప్రభావితం కావు. దీంతో వాళ్ళి ఏడాది పొడవునా ఎలాంటి ఆటంకం లేకుండా ఆపరేషన్స్ చేయగలరు. అయితే ఈ పోటీ కేవలం భూమి మీద మాత్రమే అనుకుంటే పొరపాటే. హిందూ మహాసముద్రంలో కూడా నావికాదళాల మధ్య పోటీ చాలా తీవ్రమైంది. 2 దేశాలు తమ వ్యూహాత్మక పట్టుకోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. చైనా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనే వ్యూహంతో హిందూ మహాసముద్రంలో ఓడరేవుల నెట్వర్క్ను నిర్మిస్తోంది. దీనికి కౌంటర్గా భారతదేశం డైమండ్ నెక్లెస్ పేరుతో మిత్రదేశాలతో నావికా భాగస్వామ్యాలు పెంచుకుంటోంది. ఇది ఒక రకంగా సుదీర్ఘకాలం పాటు సాగే వ్యూహాత్మక ఆట అన్నమాట. కాని ఒక్క విషయం ఒప్పుకోవాలి, సైజ్ పరంగా చూస్తే చైనా నావికాదళం చాలా పెద్దది. వాళ్ల ఓడలు తయారుచేసే సామర్థ్యం కూడా అపారం. ఒకవేళ సుదీర్ఘకాల యుద్ధం జరిగితే ఇది వాళ్లకు ఖచ్చితంగా ఒక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక్కడ కీలకమైన విషయమేంటంటే ఒకవైపు చైనా తన బలహీనతలను సరిదిద్దుకుంటూ బలాలను పెంచుకుంటూ పోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో
ఈ మొత్తం ఈక్వేషన్ను బ్యాలెన్స్ చేయడానికి భారతదేశానికి ఒక గేమ్ చేంజింగ్ ట్రంప్ కార్డ్ అవసరమైంది. దీనికి సమాధానం చైనాకు దీటుగా ఓడలను నిర్మించడం కాదు, అసలు యుద్ధమే రాకుండా చేయడం. అంటే ఒకవేళ యుద్ధం వస్తే అది రెండు దేశాలకు వినాశనకరమని గ్యారంటీ ఇవ్వడం. దీన్నే సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అంటారు. అంటే మొదటి దెబ్బ తిన్నా తిరిగి కోలుకోలేని దెబ్బ కొట్టగల సామర్థ్యం. మరి భారతదేశం చేతిలో ఉన్న ఆ ట్రంప్ కార్డ్ ఏంటి? అది సముద్రగర్భంలో దాగి ఉంది. దాని పేరే ఐఎన్ఎస్ వర్ష. భారతదేశ తూర్పు తీరంలో ఉన్న ఒక అత్యంత రహస్యమైన, దుర్భేద్యమైన భూగర్భ నావికా స్థావరం. దీని లక్ష్యం చాలా సింపుల్. భారతదేశం యొక్క అత్యంత శక్తివంతమైన అణు బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములను, అంటే ఎస్ఎస్బిఎన్లను శత్రువుల మొదటి దాడి నుండి కాపాడటం. ఇక్కడి నుండి అవి రహస్యంగా బయటకు వెళ్లి తిరిగి ప్రతీకారం తీర్చుకోగలవని నిర్ధారించడం. తద్వారా అసలు దాడి చేయాలనే ఆలోచనే రాకుండా చేయడం. ఒక్కసారి ఊహించండి, బంగాళాఖాతంలో సురక్షితంగా ఉన్న ఒక జలాంతర్గామి అక్కడి నుండి చైనాలోని ప్రధాన పారిశ్రామిక, సైనిక కేంద్రాలను టార్గెట్ చేయగలదు. ఎవరికీ కనిపించకుండా ఎప్పటికీ ఒక అణుముప్పులా పొంచి ఉంటుంది. చివరిగా చెప్పాలంటే ఐఎన్ఎస్ వర్ష అనేది యుద్ధంలో గెలవడానికి ఉపయోగించే ఆయుధం కాదు. అసలు యుద్ధమనే ఆలోచనే రాకుండా దాన్ని మూల్యాన్ని ఊహించలేనంత ఎక్కువగా మార్చే ఒక వ్యూహాత్మక సాధనం. తద్వారా శక్తి సమతుల్యతతో శాంతిని కాపాడటం. ఇదే దీని అసలు లక్ష్యం. ఆసియాలో జరుగుతున్న ఈ వ్యూహాత్మక చదరంగం గురించి మనం చేస్తున్న విశ్లేషణలో ఇది రెండో, ఇంకా చివరి భాగం. మరి అసలు కథలోకి వెళ్దామా? ప్రపంచ శక్తిగా ఎదుగుతున్న చైనాని ఎదుర్కోవడానికి ఇండియా దగ్గరున్న సీక్రెట్ వెపన్ ఏంటి? ఎలాంటి దాడినైనా సరే ఎదుర్కొని శాంతిని కాపాడే ఆ బ్రహ్మాస్త్రమేంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఒకప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలాంటి ఒక ప్రాంతంపై ఇండియాకు ఎంత పట్టు ఉండేదో చూడాలి. ఒకసారి ఈ చార్ట్ చూడండి. చైనా కావాల్సిన 180% చమురు, 66% సముద్ర వాణిజ్యం, ఇదంతా ఈ మలక్కా జలసంధి నుంచే వెళ్ళాలి. అంటే ఆలోచించండి, ఇండియా గనక ఈ చిన్న దారిని మూసేస్తే చైనా పరిస్థితి ఏంటి? ఇన్నేళ్లు చైనాకు ఇదే అతిపెద్ద తలనొప్పిగా ఉండేదన్నమాట. కానీ చైనాలాంటి దేశం తమ బలహీనతను చూస్తూ ఊరుకోదు కదా. ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం కనుక్కోవాలని ఏకంగా ప్రపంచ మౌలిక సదుపాయాల స్వరూపాన్నే మార్చే పనిలో పడింది. దీనికోసం చైనా ఒక బహుముఖ వ్యూహాన్ని అనుసరించింది. ఒకవైపు పాకిస్తాన్లో $62 బిలియన్ సిపిఇసి కారిడార్, మరోవైపు మయన్మార్లో కొత్త ఆయిల్ గ్యాస్ పైప్లైన్లు, ఇంకోవైపు రష్యా నుంచి నేరుగా భూమార్గంలో ఇంధనం. ఇలా మలకాయ్ జలసంధి మీద ఆధారపడాల్సిన అవసరాన్నే లేకుండా చేసుకుంది. సరే, సముద్రంలో చైనా తన ప్రాబ్లంని సాల్వ్ చేసుకుంది. దీంతో ఈ వ్యూహాత్మక చదరంగం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రానికి, అంటే మన హిమాలయ సరిహద్దులకు షిఫ్ట్ అయింది. ఇక్కడ మనం గమనిస్తే ఎల్ఏసీ దగ్గర ఇండియా పర్మనెంట్గా ఎక్కువ సైన్యాన్ని పెట్టింది. కానీ చైనా దగ్గరున్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ల లాజిస్టిక్స్. అవసరమైతే కొన్ని గంటల్లోనే లక్షల మంది సైనికులను సరిహద్దుకు తరలించగల సత్తా వాళ్లకుంది. అసలు తేడా ఇక్కడే వస్తుంది. ఈ స్లైడ్ చూస్తే మనకు అసలు సవాలేంటో క్లియర్గా అర్థమవుతుంది. చైనా ఏకంగా పీఠభూమి మీద అన్ని కాలాల్లో పనిచేసే రోడ్లు, రైల్వే లైన్లు, ఎయిర్ బేస్లు కట్టేసింది. కాని మన పరిస్థితి వేరు. మనం కఠినమైన పర్వతాలను తొలిచి దారులు వేసుకోవాలి. వాళ్ల లాజిస్టిక్స్ నెట్వర్క్ చాలా బలంగా ఉంది. -30%. అంటే హిమాలయాల్లో ఆ విపరీతమైన చలికి మనుషులైనా, మెషీన్లైనా వాటి పనితీరు 30% పడిపోతుంది. ఇది కాదనలేని నిజం. ప్రస్తుతం మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటం వల్ల ఈ విషయంలో చైనాకే కొంచెం ఎడ్జ్ ఉంది. ఈ పెరుగుతున్న అసమానతను ఎదుర్కోవడానికి ఇండియాకి ఒక సాధారణ ఎత్తుగడ సరిపోదు. కేవలం ప్రత్యర్థిని ఆపడమే కాదు, ఏకంగా ఆట రూల్స్నే మార్చేసే ఒక మాస్టర్ స్ట్రోక్ కావాలి. అదే మొదట ఉపయోగించరాదనే విధానం, లేదా నో ఫస్ట్ యూజ్ పాలసీ.
సింపుల్గా చెప్పాలంటే శత్రువులు మనమీద ముందుగా అణుబాంబు వేస్తే తప్ప మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లమీద అణుదాడి చెయ్యబోమని ఇండియా ప్రపంచానికి స్పష్టంగా చెప్పింది. ఇది మన రక్షణాత్మక వైఖరిని చూపిస్తుంది. కానీ ఇక్కడే అసలు సమస్య. ఒకవేళ శత్రువు తెలివిగా ఆలోచించి మొదటి దెబ్బకే మన దగ్గరున్న అణు ఆయుధాలన్నింటినీ ఒకేసారి నాశనం చెయ్యాలి అని టార్గెట్ చేస్తే అప్పుడు మన పరిస్థితేంటి? అందుకే నిజమైన భద్రత అనేది సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీతోనే వస్తుంది. అంటే శత్రువు ఎంత పెద్ద దాడి చేసినా సరే మనం తిరిగి వాళ్లపై ప్రతీకార దాడి చేయగలం అనే గ్యారంటీ ఇవ్వగలగడం. ఈ భరోసాయే ఏ దేశానికైనా అసలైన రక్షణ కవచం. మరి ఆ గ్యారెంటీ ఎక్కడ్నుంచి వస్తోంది? అది ఆంధ్రప్రదేశ్ తీరంలో విశాఖపట్నం దగ్గర రాంబిల్లి అనే చోట రహస్యంగా రూపుదిద్దుకుంటోంది. అదే నీటి అడుగున నిర్మిస్తున్న అద్భుతమైన కోట, ఐఎన్ఎస్ వర్ష. ఇదే ఐఎన్ఎస్ వర్ష. దీనికోసం దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. దీని ఉద్దేశము ఒక్కటే, మన అణు జలాంతర్గాములను శత్రువు కంటపడకుండా దాచిపెట్టి అవసరమైనప్పుడు సముద్రంలోకి పంపడం. దీనికోసం భూగర్భంలో భారీ సొరంగాలు నిర్మిస్తున్నారు. శాటిలైట్లు కూడా వీటిని కనిపెట్టలేవు. ఒక అణుజలాంతర్గామి అంటే ఎస్ఎస్బిఎన్ అసలు బలమేంటంటే అది కనిపించకపోవడమే. సముద్రంలో ఎక్కడో కదులుతూ ఉండే ఒక మొబైల్ లాంచ్ ప్యాడ్ లాంటిది. అందుకే ఈ సబ్మెరైన్లు ఎక్కడున్నాయో శత్రువు ఎప్పటికీ తెలుసుకోలేడు. కాబట్టి మొదటి దెబ్బతో మనల్ని ఓడించగలమనే ధైర్యం చెయ్యలేడు. మనం తిరిగి కొడతామనే భయం వాళ్లకు ఎప్పుడూ ఉంటుంది. ఈ స్లైడ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మన భారీ విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ తయారీకి 20,000 కోట్లు అయితే, దానికంటే చిన్నగా ఉండే ఐఎన్ఎస్ అరిహంత్ లాంటి అణు జలాంతర్గామికి 25,000 కోట్లు ఖర్చయింది. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు వ్యూహాత్మకంగా దీని ప్రాముఖ్యత ఎంత ఎక్కువో. 3,500 కిలోమీటర్లు. ఇది మన అణు జలాంతర్గాములు మోసుకెళ్లే K4 బ్యాలిస్టిక్ మిస్సైల్ రేంజ్. అంటే సముద్రం అడుగున ఉండి కూడా ఇంత దూరం టార్గెట్లను ఛేదించగలదు. ఈ 3,500 కిలోమీటర్ల రేంజ్ అంటే ఏంటో తెలుసా? మన సబ్మెరీన్లు బంగాళాఖాతంలో సేఫ్గా ఉంటూనే చైనాలోని దక్షిణ, మధ్య ప్రాంతాల్లో ఉన్న వాళ్ల ముఖ్యమైన నగరాలు, మిలిటరీ బేస్లు, ఇండస్ట్రియల్ హబ్స్ అన్నింటినీ టార్గెట్ చేయగలవు. ఇది చైనాకు 24/7 ఉండే ఒక సైలెంట్ వార్నింగ్ లాంటిది. ఇక్కడ అసలు లక్ష్యం యుద్ధం గెలవడం కాదు. అసలు యుద్ధమనే ఆలోచనే ఏ శత్రువుకైనా రాకుండా చేయడం. ఒకవేళ ఆ ఆలోచన వస్తే దాని పర్యవసానాలు ఊహకందనంత తీవ్రంగా ఉంటాయని వాళ్లకు అర్థమయ్యేలా చేయడం. మన అణు సిద్ధాంతంలోని ఈ ఒక్క వాక్యం చూడండి. భారతదేశంపై అణుదాడి జరిగితే అది భరించలేని నష్టాన్ని కలిగించే భారీ ప్రతీకారానికి దారితీస్తుంది. ఈ మాటలకు అసలైన శక్తిని, విశ్వసనీయతను ఇచ్చేవి మన ఈ నీటి అడుగున కాపలాదారులే. అంటే ఈ అణుయుగంలో శాంతిగా ఉండాలంటే ఒకరినొకరు నాశనం చేసుకోగలం అనే భయం ఒక్కటే ధారా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఆధునిక రక్షణ వ్యూహాల్లోని అతిపెద్ద పారాడాక్స్ ఇదే. మన దేశాన్ని కాపాడటానికి రాత్రి పగలు కష్టపడుతున్న మన శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు, సాయుధ దళాలకు మనమందరం రుణపడి ఉంటాం. వారి కృషికి మద్దతుగా ఈ విశ్లేషణ మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశం ఒక గ్లోబల్ సూపర్ పవర్గా ఎదిగే ఈ ప్రయాణంపై మీ అభిప్రాయమేంటి? భవిష్యత్తు ఎలా ఉండబోతోందననుకుంటున్నారు? మీ ఆలోచనలను కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి.